ఈ ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చాడు. నేనొస్తే కరెంట్ ఛార్జీలు పెంచను. గతంలో బాదుడే బాదుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రోగ్రామ్స్ కూడా చేసి నేనొస్తే ఒక పైసా కూడా పెంచను. ఈరోజు ఎలా ఉన్నాయి కరెంట్ ఛార్జీలు? కరెక్ట్. వాళ్ళు చెప్పింది 2024 ముందు ఎలక్షన్ ముందు బాదుడే బాదుడని పెట్టిన కార్యక్రమం కరెక్ట్గా వాళ్ళకే వర్తిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచి నిజంగా బాదుడే బాదుడే అని చెప్పేసి ఏదైతే ఆ కార్యక్రమం పెట్టారో కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది. కరెంటు పట్టుకుంటే షాక్ తగలడం కాదు, బిల్లు పట్టుకుంటే షాక్ తగిలే విధంగా ఉంది. విపరీతమైనటువంటి పేదవాళ్ళు కనీసం నివసించేటువంటి ఇళ్లలో కాడ, ఒక ఏసీ లేని ఇళ్లలో కాడ కరెంటు బిల్లు విపరీతంగా వచ్చేసి ప్రజలందరూ కాడ చాలా భయాందోళన గురై, బాబు ఇదేంట్రా బాబు ఈ కరెంటు బిల్లు ఎలా ఉన్నాయని చెప్పేసి బిల్లులే కాకుండా కరెంటు కోతలు కూడా విపరీతంగా ఉన్నాయని. అన్న, నారా లోకేష్ గారు ఎలక్షన్ ముందు మేము వస్తే డిఎస్సిపై మొదటి సంతకం పెడతా, జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కూడా మాట్లాడారు. ఇవి వచ్చి 10 నెలలు అవుతుంది. వాళ్ళు చెప్పిన హామీ జాబ్ క్యాలెండర్ గట్రా రిలీజ్ చేశారంటారా? చెప్పడానికైతే చెప్పారు కానీ అన్న, ఎక్కడ మీకు తెలుసుగా ఎక్కడ ఇవ్వలేదు అటువంటి అవకాశం. చెప్పడానికైతే బోళ్ళని హామీలు ఇచ్చారు. ఒక్క పెన్షన్ తప్పితే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క హామీ నెరవేర్చాల. నిరుద్యోగులు రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి, విద్యాశాఖ మంత్రి ఆయనే కాబట్టి కళ్ళు తెరిచి ఆ విషయాన్ని గ్రహించమని చెప్తా ఉన్నాం.